ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పేరు కుమారి ఆంటీ. గత 10 సంవత్సరాలుగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న రోడ్లో ఫుట్పాత్ మీద భోజనం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ తన ఫుడ్ బిజినెస్ ద్వారా ఇటీవల యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యారు. ఇక కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేసిన ఒక యూట్యూబ్ ఛానల్లో కుమారి ఆంటీ తనకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు ఉందని చెప్పడంతో వైసీపీ సోషల్ మీడియా ఈ వీడియోను వైసీపీ అనుకూల ప్రచారానికి వాడేసుకుని సోషల్ మీడియాలో రచ్చ చేసింది. దీంతో కుమారి ఆంటీపై రాజకీయం మొదలైంది. ఇక తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చి మేలు చేశారని ఇంటర్వ్యూలో చెప్పిన కుమారి ఆంటీ తాజాగా మరో యూట్యూబ్ ఛానల్ వారు అసలు మీరు అభిమానించే పార్టీ ఏది అని అడిగిన ప్రశ్నకు మరో ఆసక్తికర సమాధానం చెప్పింది. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే తన ఓటు వేశానని కుమారి ఆంటీ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీడీపీ శ్రేణులు ఎక్స్ వేదికగా దీన్ని ట్రెండింగ్ చేస్తున్నారు. కుమారి ఆంటీ జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చారని చెప్పిన వీడియోను వైసీపీ ప్రచారం చేస్తుంటే కుమారి ఆంటీ టీడీపీ అభిమాని అని, ఆమె తన ఓటును తెలుగుదేశం పార్టీకే వేసిందని ఆమెని స్వయంగా చెప్పిన వీడియోను టీడీపీ శ్రేణులు ట్రెండ్ చేస్తున్నారు. మొత్తంగా కుమారి ఆంటీ ప్రస్తుత ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారారు. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫేమస్ అయిన కుమారి ఆంటీని తమ స్టార్ క్యాంపెయినర్గా మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు. ఇక కుమారి ఆంటీ వ్యవహారం ఏపీ రాజకీయాలలో ఎందాక వెళ్తుందో చూడాల్సిందే.